మొదటిగా ఈరోజు ప్రిన్సిపల్ మేడం నుంచి చిన్న స్టాఫ్ వరకు ఎంత పద్ధతిగా తల్లిదండ్రులు ఇంట్లో పెంచుతారు, కానీ టీచర్సు స్కూల్లో పెంచుతారు. 6 రోజులు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ బాధ్యతలన్నీ వదిలేసి పొద్దున్నే టైంకి వచ్చి వాళ్ళ సొంత కూతురులా చూసుకొని వాళ్ళకి ఎన్ని కష్టాలున్నో అవి ఇంట్లో పెట్టేసి స్కూల్కి వస్తేనే ప్రతి ఒక్కరిని వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు. తల్లిదండ్రులు మీరు కూడా మా పిల్లలు చదవలేదు, మా పిల్లలకి మార్క్స్ బాగా రాలేదు అని చెప్పి టీచర్స్ని ఎప్పుడు అనొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎంత చేయాలో స్కూల్లో అంతా మంచిగానే చేస్తారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ మా పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో చదువుతున్నారా లేదా, స్కూల్ నుంచి వచ్చాక అందరూ చెప్పారు ఫోన్లు పెట్టుకొని రీల్స్ చూస్తుంటారు అని. చెప్పాలంటే నిజంగా అదే జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో. అండ్ టీచర్స్, ప్రిన్సిపల్ మేడం గారు స్కూల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మేము వచ్చినప్పుడే ఆ ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది. పిల్లలు వాళ్ళ చేతులతో చేసిండే ఈ చిన్న ఫ్లవర్ బొకే ఎంత దాన్ని చూసాక ఎంత సంతోషం అనిపించిందంటే టీచర్స్ కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తున్నారు. చాలామంది ఈవెంట్స్కి ఈరోజు డాన్స్ కూడా చేశారు నా చెల్లెళ్ళు. తర్వాత పేరెంట్స్ ఏదో స్కూల్లో మీటింగ్ ఉంది, టీచర్స్ పిలుస్తున్నారు, మనం పోవాలా, అటెండ్ అయ్యాలా అని చెప్పి ఏదో వచ్చినట్టు కొంతమంది ఊరికే కూర్చున్నారు. కానీ ఈరోజు సీఎం సార్ ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటే మన పిల్లలైతే ఎవరైతే ఉన్నారో స్కూల్ పోయే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళ సేఫ్టీ గురించి, రోజు వాళ్ళు చదివే తినే తిండి నుంచి చదివే పుస్తకాల వరకు ఏదైతే ఏం జరుగుతుందో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారు. నేను సేవగాళ్ళలో ఇదే చెప్పా. నేను చిన్నగున్నప్పుడు మీ అందరికీ తెలుసు మా నాన్న ఎమ్మెల్యే రాజకీయంలో ఉన్నాడని. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆ స్టూడెంట్ టీచర్ మీటింగ్కి ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు. కానీ మా నాన్న మా అమ్మ రాలే, ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు, నేను బళ్ళారిలో చదువుకున్నా. నాకు ఒక బాధ ఉండేది, ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చినారు, ఎవరు పేరెంట్స్ రాలేదో వాళ్ళని అడగండి, ఆ బాధ ఏమనేది తెలుస్తుంది. మీరు కూడా రోజులో 1 గంట అవసరంలే, స్కూల్ నుంచి వచ్చినాక ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని ఏమైంది ఈరోజు, ఏం చేసినారు, స్కూల్లో ఏం చేసినారు, మీకు అంతా ఓకేనా, ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చోండి, వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. తర్వాత ఈ సైబర్ క్రైమ్స్, చాలామంది చెల్లెళ్ళు అందరూ చెప్పారు వాళ్ళు ట్రాప్ చేస్తారు, వీళ్ళు ట్రాప్ చేస్తారు అని చెప్పి. కానీ ఎంతోమంది పిల్లలు బలవుతుంటారు ఆ ట్రాప్లో, కానీ ఇంట్లో చెప్పలేరు. ఇంట్లో చెప్తే నా స్కూల్ని మానేస్తారేమో, నన్ను స్కూల్కి పంపిరేమో అనే ఒక భయం కూడా ఉంటుంది. ఆ ధైర్యం మీరు చెప్పాలి పేరెంట్స్. లేదమ్మా నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు చదువుకున్నాకే నేను పెళ్లి చేస్తాను అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పి, వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి, లేదు మా పేరెంట్స్ కూడా వేరే పేరెంట్స్లా కాదు, నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, నాతో బాగా మాట్లాడతారనే ఒక ధైర్యం మీరు కల్పించాలి. కాబట్టి మీరు కూడా చాలా హుషారుగా ఉండాలి. స్కూల్లో ఏమవుతుందో, స్కూల్ బయట ఏమవుతుందో సార్ చాలా బాగా చెప్పారు. పక్కనే పోలీస్ స్టేషన్, సార్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. తర్వాత ఈ గుమ్మనూరు ఫ్యామిలీ, నేను కానీ మా అన్న కానీ, అన్న చెప్పాడనమాట. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నాడో మా అన్న కూడా అదే చెప్పాడు. ఎవరైతే ఈ పోకిరి వెధవులు నా చెల్లెళ్ళు ఎవరన్నా కానీ, మా చెల్లెళ్ళు ఎవరన్నా కానీ ఏదన్నా కానీ డిస్టర్బ్ చేశారంటే వాళ్ళ తాట తీస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. మీకు ఏదన్నా పర్సనల్గా ఎవరైనా రోడ్లో వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేసినా
మిమ్మల్ని ఏమన్నా టీచ్ చేసినా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా భయపెట్టినా కూడా ప్రతి ఒక్కరు స్కూల్కి వస్తే టీచర్స్ చెప్పండి, ఇంటికి వెళ్తే మీ అన్న చెల్లెలు అక్కలు చెప్పండి, మీ పేరెంట్స్ చెప్పుకోకుండా ఇంట్లో మీ అక్కలు ఉంటారు, లేనోళ్ళు ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పండి. ఎందుకంటే ఒక ప్రాణం చాలా ఇంపార్టెంట్. బయట ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దాంట్లో మీరు ఏ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సార్ చెప్పారు, ఎంపీడీఓ సార్, మేము కూడా ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, ఈరోజు ఇట్లా ఈ స్టేజ్లో కూర్చున్నామని. నేను అదే చెప్తున్నా, రేపు పొద్దున ఒక 10 years తర్వాత, ఒక 20 ఏళ్ళ తర్వాత మీరు ఈ స్టేజ్లో కూర్చొని ఒక టీచర్ కానీ, ఒక ఐఏఎస్ కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక డాక్టర్గా మీ టార్గెట్ ఇలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.